అసలు హైదరాబాద్ సిటీలో ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి దీన్ని కూడా మీరందరూ సాక్షి జర్నలిస్ట్ మిత్రులు దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు. ఏం కారణం? మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం. నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్ గా చెప్పి తీసుకుని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్లు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకుని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే. రోడ్డు మీద పబ్లిక్ స్టాండ్ పోస్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్ లో గాని ఎక్కడ గాని మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలే గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ల ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తా ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే కరెంటు 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైన కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరాలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడానికి తెలివి లేదు.